హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ పడాలి అయిపోయాడు కదా, ట్రోఫీ ఎత్తేసాడు. చాలామందికి సమాధానాలు చెప్పాలి అని వచ్చాడు, కప్పు ఎత్తి సమాధానాలు చెప్పేశాడు. అట్లాగే తనూజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా క్యాష్ 20 లక్షలు ఆఫర్ చేస్తే ఇద్దరు కూడా వద్దు, కప్పే కావాలని చెప్పారు. మరి అతడైతే సమాధానాలు చెప్పేశాడు. నేను కూడా కొంతమంది పిల్ల పిత్రికలు అంటారు కదా, పిల్ల కాకులకి సమాధానాలు చెప్పాలి, కానీ డైరెక్ట్గా వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పను, అవసరం లేదు. కానీ వాళ్ళు ఏదో ఇప్పుడు సామెత చెప్పినట్టుగా ఏనుగు వెళ్ళిపోతూ ఉంటే కుక్కల మరుగుతాయిన మాదిరిగా ఎవడికి పడితే వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నా సబ్స్క్రైబర్స్గా నన్ను రోజు వీడియోలు చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నా నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మీకు మాత్రం ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కనుక నా సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియో నాకు షేర్ చేసి దీని మీద మీరు రియాక్ట్ అవ్వండి, మీ స్పందన చూడాలన్నారు కనుక మరి మీకోసం నేను ఇక్కడ ఒక విషయం గురించి ఒక సమాధానం చెప్పాలి. చెబుతా, వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. అయితే ఈ సీజన్ 9లో ఒక లక్ అనుకోవాలా, మిరాకిల్ అనుకోవాలా, ఏమనుకోవాలి, కానీ కప్పు కామనర్కే వచ్చింది, సూట్ కేసు కూడా కామనర్కే వచ్చింది. రెండు కూడా ఏమంటారు దాన్ని, అనుకోకుండా జరిగిన అనుకోకుండానే జరిగింది. అనేక మలుపులు తిరిగి అనేక ట్విస్ట్లు టర్న్స్తో ఫైనల్గా వచ్చేసరికి ట్రోఫీ కూడా కామనర్కే, సూట్ కేసు కూడా కామనర్కే వచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ పడాల ఒక సాదా సీదా కామన్ కుటుంబం నుంచి వచ్చి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి, ఎక్కడ పవన్ కళ్యాణ్ అసలు ఎవరి పవన్ కళ్యాణ్ ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియని ఏదో మారుమూల ప్రాంతంలో ఒక ఆర్మీలో ఉద్యోగం చేసుకుంటున్న ఒక సామాన్యుడు ఈ హౌస్లోకి వచ్చి చాలా విమర్శలు ఎదుర్కొని ఓదార్పు స్టార్ అని, అమ్మాయిలు పిచ్చోడని, పులిహోర కలపడానికే వచ్చాడని, యాటిట్యూడ్ యారగెన్స్ అని ఇట్లా ఎన్నో మాటలు పడ్డాడు. హౌస్ బెట్స్ నుంచి, ఆడియన్స్ నుంచి, నాలాంటి రివ్యూర్స్ నుంచి అన్నీ పడి భరించి ఒక యాటిట్యూడ్ అన్నీ వదిలిపెట్టుకుని పడి లేచిన కెరటంలాగా విన్నర్ అవ్వడం అంటే మాటలా? ఎందుకంటే అగ్ని పరీక్షలు వచ్చేటప్పటికి ఫుల్ పాజిటివ్ వైబ్ వచ్చింది. అది గర్వంగా తలకెక్కేసింది, కళ్ళు నెతికెక్కేసి హౌస్లోకి వచ్చాక ఫస్ట్ 3 వారాలు చెడగొట్టుకున్నాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి మనం. పాజిటివ్ అని చెప్పాలి, నెగిటివ్ అని చెప్పాలి. అయితే అట్లాంటి ఆయన ఫస్ట్ 3 వారాలు చెడగొట్టుకున్నాడు. ఎందుకు ఆ తర్వాత మళ్ళీ నిజంగా ఈ రేంజ్లో వచ్చి నిజంగా టైటిల్ విన్నర్ అవ్వడం అంటే, ఎప్పుడో అవుట్ అయిపోతాడేమో అనుకున్న కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ అవ్వడం అంటే మాటలా చాలా పెద్ద విషయం కదా, అది ఆషామాషి విషయమా? ఎందుకంటే ఇతడితో కాంపిటేటర్గా టైటిల్ విన్నర్ రేసులో ఉండే వాళ్ళందరూ కూడా మామూలు కాదు. ఇప్పుడు తనూజ ఉంది, ఆవిడ చూస్తే ఒక 17 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ ఒక పెద్ద పర్వతంలాగా ఆవిడ ఉంటే, అతడు ఆమె పక్కన ఒక చిన్న గులకరాయిలాగా ఈ హౌస్లో అతడి జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆమె తెలుగు, తమిళ, కన్నడలో పాపులారిటీ ఉంది, బాగా ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్. సో హౌస్లోకి వచ్చేటప్పటికే ఒక 40% పైగా 40% పైగా ఓటింగ్తో హౌస్లోకి అడుగుపెట్టింది ఆమె. అలాంటి ఆమెతో ఢీకొట్టి తలపడి టైటిల్ రేసులో గెలవడం అంటే మామూలు విషయం అయితే కాదు. సో ఇది చిన్న విషయం అయితే కాదు. ఇదే విషయాన్ని నేను ఎన్నోసార్లు చెప్పా. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ నాకు అర్థమవుతుంది. ఎన్ని సీజన్లు చూడలే, ఎలాంటి సీజన్లు చూసాం, ఎలాంటి ఆటగాళ్ళని చూసాం, ఎలాంటి మూడ్ ఉంటుంది ఆడియన్స్లో, పల్స్ ఏంటి, వైబ్ ఏంటి అంతా తెలుస్తూ ఉంటుంది కదా. అదే నేను అనాలిసిస్లు చేసి చెబితే కొంతమంది విమర్శించడం కూడా తప్పు కాదు. ఆ విమర్శించేటప్పుడు ఎట్లాంటి భాష వాడారు, ఎలా రియాక్ట్ అయ్యారు, ఇది కదా చూస్తారు ఆడియన్స్, అన్నీ గమనిస్తారు కదా. అయితే నేను చెప్పినట్టు స్టార్టింగ్లో వీళ్ళ గురించి నేను అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. నాకు మీలో సబ్స్క్రైబర్స్లో రోజు మీరు జెన్యూన్ రివ్యూ అండి, మీ నుంచి ఇది ఒక రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న, దీని మీద స్పందించండి అంటూ నన్ను అభిమానించి నన్ను గౌరవించే సబ్స్క్రైబర్స్ కొందరు అడిగారు కనుక మీ మీద గౌరవంతో మీకు ఒక ఆన్సర్ చెప్పాలని నేను చేస్తూ ఉన్నా ఇది. ఎందుకంటే ఎవడో పనికిమాలినోడు ఒక రివ్యూర్స్ అందరూ కొంతమంది వీడియోలు పెట్టి ఈ తనూజ గెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో అని పెట్టాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో, నాలాంటి వాడికి ఇన్ని సీజన్లు చూసినోడికి, రివ్యూలు చెప్పినోడికి, అనాలిసిస్లు చేసినోడికి అసలు తనూజ గెలిస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏంటి, ఎమ్మెల్యేలు గెలిస్తే ఏంటి, ఎవరు గెలిస్తా నాకేంటి? ఈ సీజన్లో ఇతడు గెలిచాడు, ఓకే, దీనివల్ల ఎట్లా ఈ సీజన్లో చాలా ఎక్స్పీరియన్స్ మనకు కూడా వచ్చింది, వాళ్ళకి వచ్చింది. అసలు ఈ సీజన్లో హైలైట్స్ ఇవి, మరకలు ఇవి, మెరుపులు ఇవి, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగిందని. సో మళ్ళీ కొత్త సీజన్, కొత్త కంటెస్టెంట్లు అంతే తప్ప పర్సనల్గా తీసుకునే మంచం ఎక్కేస్తారా, లేకపోతే ఇంకేదో అయిపోతారా? అసలు ఏంటి వీడి బాధ, ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నా? నాకు అది పెడితే నేను చూస్తే వాడికి తనూజకి హార్డ్ కోర్ ఫ్యాన్ అవ్వచ్చు, తప్పులేదు. నువ్వు తనూజకి ఫ్యాన్ అయితే కావచ్చు, కానీ నువ్వు అయినంత మాత్రం ఆడియన్స్ అందరూ ఎందుకు సపోర్ట్ చేసేస్తారు, ఎందుకు ఫ్యాన్ అయిపోవాలని లేదు కదా. రివ్యూర్స్ అందరూ నీకు భజన చేసేయాలని లేదు కదా. ఒకవేళ తనూజ గెలిస్తే ఎస్ ఈ అమ్మాయి గెలిచింది, ఎట్లా కనెక్ట్ అయింది, ఎట్లా ఓట్లు పడ్డాయి, ఎందుకు గెలిచింది, రీజన్స్ మీకంటే ఎక్కువ క్యూరియాసిటీ నాలో పెరుగుద్ది. ఎట్లా ఓట్లు సంపాదించుకుంది, ఆడియన్స్ మనసులో కొన్ని కోట్ల మంది ఎట్లా గెలుచుకుని టైటిల్ ట్రోఫీ ఎత్తింది అనేది నేను ఎక్కువగా దాన్ని ఒక కేస్ స్టడీ కింద తీసుకుంటా.
సో అవే చెబుతా నేను, అంతే తప్ప మీకు మాదిరిగా పర్సనల్గా కనెక్ట్ అయిపోయి ఏ కంటెస్టెంట్కి ఎప్పుడూ ఉండదు. నేను పర్సనల్గా కనెక్ట్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి నా పైత్యాలు ప్రదర్శించేది ఏమి ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా ప్లస్ అయ్యింది ఈ వారం ఈ ఎపిసోడ్లో మైనస్ అయ్యింది, ఇట్లాగే చెబుతా. ఒకవేళ కొంతమంది పిఆర్ అంటారు, నేనే పిఆర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చెప్పి చేస్తా. నేను ఇగో పలానా కంటెస్టెంట్కో పలానా పొలిటీషియన్కో పలానా సినిమాకో దీనికి పిఆర్గా చేస్తానో తప్పే ఉంది, అది ఒక ప్రొఫెషన్, అట్లా చెప్పే చేస్తా కదా. ఒకవేళ నేను రోల్స్ చేస్తే నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తే వైల్డ్గానే రియాక్ట్ అవుతా. కానీ చెబుతాను కదా, పిల్ల బచ్చాలకి పిల్ల కాకులకి పిల్ల పిత్రేగలకి రియాక్ట్ అయితే ఇంక నా వాల్యూ ఏముంటుంది. నేను వీధిలోంచి నడుచుకుంటూ పోతా, ఎవడో రాయేశ్వరుడు బురదలో, ఆ బురద వచ్చి నా మీద పడింది, నేను వెళ్ళి బురదలో పడతానా? ఆ వీధిలోంచి నడుచుకుంటూ పోతే కుక్క వచ్చి గరిచింది, నేను వెళ్ళి కుక్కను గరుస్తానా? ఎవరు బురదలాగే చూస్తాం, దేనికిలాగే చూస్తాం కదా. ఎప్పుడైనా పోనీ ఏ సీజన్ అయినా సరే మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి అనే చెబుతా తప్ప ఈ కంటెస్టెంట్కే వెయ్యండి అని ఎప్పుడైనా చెప్పాను. ఆ షోలో ఆ ఎపిసోడ్లో ఎవరిది ప్లస్ ఎవరిది మైనస్, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారు, ఎవరు క్లారిటీతో కాన్ఫిడెన్స్తో స్ట్రాటజీతో, ఎవరు జెన్యున్గా హానెస్ట్గా రియల్గా ఎమోషన్స్తో ఆడుతాను, ఇవే కదా చెబుతా. నా రివ్యూస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అనాలిసిస్లు కావచ్చు, పక్కా ప్రొఫెషనల్గా చెబుతా. వీళ్ళకి ఓటు వేయండి వాళ్ళకి వేయండి అని ఎప్పుడైనా చెప్పానా? నేను ఇచ్చిన అప్డేట్స్ తెచ్చుకొని డప్పు కొట్టుకొని ఎవడెవడి మీదో పడి ఏడిస్తే ఆడియన్స్ ఏమైనా అమాయకులా? ఆ రివ్యూర్ మీద ఏడిచేసి ఈ రివ్యూర్ మీద ఏడిచేసి తిట్టేసి ఏంది ఇది? కొంతమంది రివ్యూర్స్ కూడా నేను కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు కదా, నేను చూస్తా. ఎవరైనా సరే పక్కడి మీద ఏడక్కర్లా, రియల్గా హార్డ్ వర్క్ చేయండి, జెన్యున్గా చెప్పండి, డెప్త్ అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది, వ్యూస్ పెరుగుతాయి. ఏమి బాధపడక్కర్లా, ఫీల్ అవ్వక్కర్లా, వ్యూస్ రావట్లేదని ఫ్రస్ట్రేట్ అవ్వక్కర్లా, ఖచ్చితంగా వస్తే పెరుగుతాయి. జెన్యూనిటీ అనేది ముఖ్యం, అది కాపాడుకుంటూ చేసుకుంటూ ఫెయిర్గా మాట ఆచితూచి జాగ్రత్తగా ఆడుకుంటూ చెప్పుకుంటూ మీ గౌరవాన్ని కాపాడుకుంటూ అవతల వాళ్ళ గౌరవప్రదమైన అనాలిసిస్లు చేసుకుంటూ ఖచ్చితంగా రీచ్ వస్తుంది. నాకేముందా పండిపోయాను నేను ఇక్కడ. సీజన్ అప్పట్లో చూసుకుంటే 1 hour ఎపిసోడ్, ఇప్పుడంటే ఓటీటీ వచ్చింది, 24/7 వస్తుంది. చాలామంది రివ్యూస్ వచ్చారు, చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, అనేక రకాల సోర్సెస్ ద్వారా అనేక లీక్స్ వస్తూ ఉంటాయి. 1 hour ఎపిసోడ్ వచ్చినప్పుడే నేను 4-5 వీడియోలు చేసుకుంటే అప్పట్లో నేను మన ఫనీగర్ దిస్ ఈజ్ ఫనీగర్ చెప్పేవాళ్ళం. చెబితే ఫస్ట్ మొదలుపెట్టింది తెలుగులో బిగ్ బాస్కి సంబంధించి ఒక వీడియోకి ఇద్దరే ఉండేవాళ్ళం, 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడంటే 24/7 వచ్చింది, చాలామంది రివ్యూస్ పెరిగారు, అనేక రకాల సోర్సెస్ వస్తున్నాయి. కొంత తగ్గితే తగ్గొచ్చు, కానీ విన్నరు రన్నరు ఎవరి గేమ్ ఎట్లా ఆడారు ఇవి ఇందులో మాత్రం ఎప్పుడు ఖచ్చితంగా జెన్యున్గానే ఉంటాయి. అంతే తప్ప ఈ తోకగాలకి ఏకగాలకి నేను చెప్పాల్సిన పనే లేదు. నేను చెబుతున్నది ఎవరికంటే మీరు కూడా, నేను అసలు పట్టించుకోను, అవసరమే లేదు. ఈ సోషల్ మీడియాలో కనిపించే చెత్తంత గురించి మనం ఎందుకంటే రియాక్ట్ అవ్వాలి. కాకపోతే నా సబ్స్క్రైబర్స్గా మీరు అడిగారు కాబట్టి మీకు నేనే పట్టించుకొని మీరెందుకు పట్టించుకుంటారో మనసుకు తీసుకోకండి, వదిలేయండి, పిచ్చ లైట్ తీసుకోండి. అందుకు మీకోసం చెబుతాను. మీరు నాకు సార్ దీని మీద స్పందించండి, దీని మీద రియాక్ట్ అవ్వండి, ఒక మంచి కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏదైనా చెప్పండి, టాపిక్ చెప్పండి, నేను ఖచ్చితంగా డెప్త్గా దాని మీద స్టడీ చేసి కేస్ స్టడీ చేసి, నేను ఎందుకంటే ఒక 15 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్గా హైదరాబాద్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేసి వచ్చా. నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఏ టాపిక్ మీద దీని మీద మాకు డెప్త్ అనాలిసిస్ కావాలి, లేదా ఈ పర్సన్తో ఇంటర్వ్యూ కావాలి, సో మీకు ఏదైనా కావాలిస్తే అడగండి. ఈ పరిచయాల ద్వారా హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఖచ్చితంగా మీకు అనలైజ్ చేస్తే చెబుతా. వాటి మీద స్పందించమంటే నా బాధ్యతగా చేస్తా. దాని మీద నిజాలేంటి అపోహలు ఏంటి అవన్నీ చెబుతా. అంతే తప్ప ఏదో ఎవడో ఎక్కడేదో వాగాడని అన్నింటి మీద మనం స్పందిస్తే ఎట్లా అండి? ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది, నేను నక్క పుట్టి 4 వారాలు కాలేదంట, చిన్న గాలివాన వస్తే అయ్యి బాబు ఎంతటి గాలివాన నేను ఎప్పుడూ ఎరగలేదనిందంట. అంటే నక్క పుట్టింది ఎప్పుడు, అది చూసిన గాలివానలు ఎన్ని, 4 చినుకులు పడితే అయ్యి బాబు ఎంతటి గాలివాన నేను ఎప్పుడు ఎరగలేదని నక్క పుట్టి 4 వారాలు అవ్వాలి, అది అన్ని గాలివానలు చూసినట్టుగా. మనం ఎన్ని చూసాం, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. పవన్ కళ్యాణ్ సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అవుతూ ఉంది కదా, డిప్యూటీ సీఎం గారిది, దేక్లెంగే సాలా చూసినాములే చాలా, ఆ పాట నేను ఇప్పుడు పెట్టాలి ఇక్కడ. కాపీరైట్ ఇస్తాడు కాబట్టి అది వేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. అదేంటంటే ఒక ప్లెజెంట్గా, కామ్ అండ్ కంపోజ్డ్గా, రిజర్వ్డ్గా, డిగ్నిఫైడ్గా, హుందాగా ఉండడం నాకు ఇష్టం. అట్లాగే కోరుకుంటా, ఎవరైనా ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు ఆడియన్స్ ఎమోషన్స్తో ఆడుకోవాలన్నా, వ్యూస్ కోసం కక్కుర్తి పడాలన్నా నాకంటే ఒకటి చేయలేడు. కానీ ఆ స్థాయికి నేను ఎప్పుడు దిగజారును. ఫేక్ తంబనైల్స్, ఫేక్ ఎమోషన్స్, ఫేక్ అసలు చౌకబారు హెడ్డింగ్స్ కానీ తంబనైల్స్ కానీ ఆ స్థాయికి రాను, దిగజారలేను. వ్యూసే కావాలనుకుంటే చాలా కక్కుర్తి పడవచ్చు. ఎప్పుడు రాదు నా స్థాయి. తంబనైల్స్ కావచ్చు, నేను చెప్పే పదాల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, హుందాతనంగా వెళ్ళిపోవడం నాకు చాలా ఇష్టం. అదే ఉంటే అంతే చెబుతున్నాను కదా.
ఎక్కడో ఏదో పనికిమాలిన పోలీసు పట్టుకొని సామెత అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. ఏదో కనిపెట్టేసాం ఐన్‌స్టీన్ అయిపోయామని మాదిరిగా తొక్కలో డప్పుకో, మనం పెట్టిన అప్డేట్స్ తీసుకెళ్ళి డప్పు కొట్టుకో పర్వాలే, నువ్వు పోస్టులన్నీ పెట్టుకొని మళ్ళీ వచ్చి మన మీద చెబుతామంటే సరే విమర్శించవచ్చు, కానీ ఒక పద్ధతి ఒక పాడు అది ఇది ఉంటుంది. ఆఖరికి మార్నింగ్ ప్రోమో వచ్చినప్పుడే విన్నర్ పవన్ కళ్యాణ్ ప్రోమో దగ్గర కూడా అర్థమైపోయింది అబ్బా. నాకు నాలెడ్జ్ అయితే ఇందులో పండిపోయి ఉన్నాక చెబుతున్నా కదా, విన్నర్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన్నే ఫస్ట్ పెట్టి ప్రాంక్ చేయడం అంతా ఆ సెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ విన్నర్ ఎట్లా అయ్యాడంటే ఆయన ప్రశాంతంగా చేసిన ప్రయాణమే ఆయన విజయానికి అతి మూలమైన కారణం. అతిగా ఆవేశపడిన వాళ్ళు ఎవరు బాగుపడినట్టు చరిత్రలో లేదంటారు కదా, అట్లాగే ఇతడు ఓవరాల్ జర్నీలో ఒక 3-4 సందర్భాల్లో గట్టిగా రియాక్ట్ అయ్యాడు తప్ప మిగతా సందర్భాల్లో ఓవరాల్ జర్నీలో పెద్ద పెద్ద మాటలు పడినా నిందలు పడినా కామ్గా నవ్వుతూ తీసుకున్నాడు, భరిస్తూ ఉన్నాడు, అట్లాగే ఉన్నాడు తప్ప. ఒకప్పుడు కళ్యాణ్ అంటే యాటిట్యూడ్ మైనస్ అవన్నీ అయినాయి. ఆమెకి ఏమిటి దురదృష్టం కొద్ది నిజంగా తనుజ పాపం చాలా కష్టపడింది, టాస్క్లు ఆడింది, 100% ఇవ్వడానికి ట్రై చేసింది, స్ట్రాటజీలు వేసింది, కెప్టెన్ కావాలని పరితేపించింది. ఆవిడ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి లాస్ట్ డే వరకు కూడా ప్యూర్లీ గేమ్ ఆడింది, గేమ్ ఆడడానికి వచ్చింది, గేమ్ ఆడింది. ఆవిడ దురదృష్టం ఏంటంటే ఫ్యామిలీ వీక్ తర్వాత యాటిట్యూడ్ మొత్తం మారిపోయాయి, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బర్నీతో అయినా సరే నాన్న బర్నీతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, అందరితో కూడా ఈ కళ్యాణ్ విషయంలో కూడా ఆవిడ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అతడు ఆరాధిస్తూ పూజిస్తూ ఇష్టపడుతూ క్రష్ ఫ్రెండ్షిప్కి మించి నా జీవితంలో ఇవి లేకపోతే నాకు ఆ జర్నీయే ఉండేది కాదని లెక్క అలా ఆయనేమో ఒక దేవతలా చూస్తూ ఉంటే పూచికి పొలలా తీసి పాడేయడం, ఒక యాటిట్యూడ్ యారగెన్సీతో పిచ్చోడా అని తీసి పాడేయడం, ఓవర్ సెల్ఫిష్ గేమ్ ఆడడం. ఆవిడకి దరిద్రం కొద్ది అయిందంటే ఆ యారగెన్సీ ఆ యాటిట్యూడ్ అవన్నీ వచ్చేసాయి. ఈయన కసురుకున్నా విసుక్కున్నా చిరాకపడినా తిట్టుకున్నా మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా జీరో రెస్పెక్ట్ ఆవిడ నుంచి వచ్చినా సరే ఆయన కూల్గా నవ్వుతూ భరిస్తూ ఇష్టపడతా ఉన్నాడు కనుక, క్రష్ ఉంది కనుక అట్లా రియాక్ట్ అయితే వచ్చినాడు. అందువల్ల ఆయనకి ఇప్పుడు వైబ్ వచ్చింది. ఇప్పుడు మన ప్రోమోల కింద కావచ్చు, నేను చేసే రివ్యూస్ అనాలిసిస్, ఎపిసోడ్ రివ్యూస్ కావచ్చు, లేకపోతే ఓటింగ్ అనాలిసిస్, ఇవన్నీ చూస్తే మీరు కదండి ఓట్లు వేసేది, మీరే కదా కామెంట్లు పెడుతున్నారు. అవన్నీ చూస్తే అర్థం కాదు. నాకు ఇన్స్టాలో కూడా 100 కామెంట్లు పెడతా ఉంటారు. ఈ వారం అంతా డంకా బజాయించి నేను చెప్పా, ఇది అప్డేట్స్ అంటే నాకు ఉండే సోర్స్ ద్వారా చెబుతారు, వస్తే నేను చెబుతాను. బట్ అనాలిసిస్ అనేది నా అంచనా, నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్, వీటిని చేసుకొని చెబుతా. అవి ఎవరు ఓటింగ్ చెప్పారు, అవేంటంటే ముంబై నుంచి వస్తుంది, ఫైనల్గా వాళ్ళు చెబుతారు అంతే. ఫైనల్ డెసిషన్ వాళ్ళదే. టీం ఏం చెప్పాలంటే అక్కడ నుంచి వచ్చేది అదే. ఆ ఎడిటింగ్ ఫిల్టర్ అంతా చేసుకుని అది చేసేది వాళ్ళు, అంతే తప్ప ఇది ప్యూర్లీ మై ఎక్స్పీరియన్స్, మై నాలెడ్జ్, ఇవంతా చూసుకొని బేరీజ్ వేసుకొని అంచనా వేసుకొని ఆడియన్స్ ఏంటంటే ఊరికే వాగేయాలంటే వాగేయచ్చు. స్టడీ చేసి కేస్ స్టడీ చేసి దగ్గరగా గమనించి పరిశీలించి అనేక రకాల లెక్కలు వేసుకొని చెబుతా. ఊరికే చెప్పేస్తామా? మీ నుంచి ఎందుకు వస్తుంది వైబ్? జెన్యూన్ రివ్యూర్ అని మీరు పెట్టే ప్రతి కామెంట్ నా బాధ్యతని పెంచుతుంది. ఇది నేను కాపాడుకోవాలి, మీ నమ్మకమే నాకు ఇదే అని మాదిరిగా. పనికిమాల బ్రాండ్లు ప్రమోషన్ చేసిన పనికిమాల స్క్రాప్ బెచ్ అనుకుంటారా అంటే వాడు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు, ఏమైపోతాడు? ముందు వాడిని చూడండి. పోనీ అభిమాన సంఘం ప్రెసిడెంట్ లాగా ఉండు 100 మందితో 1000 మందితో 1,00,000 మందితో ఓట్లు వేయించుకో, సపోర్ట్ చేయి. ఒకవేళ నువ్వు ఆవిడకి పిఆర్ అయినా వీరాభం అయినా సరే ఆవిడ బాగా ఆడిన రోజు నువ్వు 1,00,000 ఖర్చు పెట్టినా నేను చెప్పినంత బాగా చెప్పలేవు, అది తేడా. సో మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మన చుట్టూ జరిగే అనేక టాపిక్స్ మీద, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకెనీ టాపిక్ మీద మీరు స్పందించమనండి. ఇలాంటి స్క్రాప్ మీద, ఈ చిల్లర పంచాయతీల మీద మీరు స్పందన ఇంకొకసారి ఇప్పుడు కోరొద్దు, నా నుంచి ఆశించొద్దు, మీరే పట్టించుకోకండి. మీరు కావాలని నా నుంచి ఏంటంటే పలానా కంటెంట్ మీద, పలానా టాపిక్ మీద, పలానా ఇష్యూ మీద, పలానా పర్సన్ గురించి, లేకపోతే సో ఇన్సిడెంట్ జరిగింది కదా దాని గురించి అంటే ఇందాక చెప్పినట్టుగా నాకు చాలా సోర్సెస్ ఉన్నాయి కదా, చాలా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల ద్వారా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వీడియోలు చేస్తాయి. ఈ టాపిక్ మీద, ఈ పర్సన్తో, లేకపోతే దాని మీద స్పందించమనంటే ఖచ్చితంగా నేను చేస్తా. అంతే తప్ప ఈ పిల్ల పిత్రేగాల గురించి, పిల్ల కాకుల గురించి, వీటి గురించి మనం ఎలాంటి స్పందిస్తాం? చెప్పే కదా, ఇంతకంటే చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకేమనిపిస్తుంది? ఫైనల్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. 2 ఛానల్స్ కూడా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ అంటే జెన్యూన్ అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్ ఏదైనా సరే జెన్యూన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా కంటిన్యూ చేద్దాం. నేను డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఉన్నంతకాలం అట్లాగే ఉంటాయి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.